హాయ్ అండి. బాగున్నారండి? చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో పెడుతున్నానండి. వీడియో ఏంటి అంటే ఇంటి దగ్గరున్న కొంచెం ప్లేస్‌లో నేను కూరగాయ మొక్కలని, పాదులని అలా పెట్టుకుంటున్నాను కదా! దాంట్లో జీడి మొక్కలు వేసుకుందాం అని ఎప్పటినుంచో అనుకుంటున్నామండి. కానీ మాకు ఇప్పటికి కుదిరిందనమాట. ఇవి కూడా తెచ్చేసి ఆల్మోస్ట్ ఒక నెల అలా అయిపోయిందండి. కానీ వీడియో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా చిన్ని మొక్కలకే మేము తెచ్చినప్పుడే ఇలా పూత, పిందితో ఇలా ఉన్నాయండి. ఈ మొక్కల్ని విత్తనాల ద్వారా వేస్తారు. అవి కాకుండా అంటుకట్టే విధానం ద్వారా పెరిగే మొక్కలుంటాయి చూడండి, అవి తెచ్చుకున్నాం మేము. పెద్ద పెద్ద వృక్షాలుగా అవ్వకుండా కొంచెం హైట్ ఉండి బుషీగా అయితే అవి కాపు మాత్రం ఫుల్‌గా ఉంటుందండి మనకి. మొక్క చూసారండి, వాడి అంత హైట్ మాత్రమే ఉంది. మొక్క హైట్ చూపిద్దామని వాడిని అక్కడి నుంచో పెట్టాను నేను. ఆ చిన్న మొక్కకి ఒకవైపు పూత, ఒకవైపు పిందెలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ కింద పాటు కొంచెం మాత్రం నేను కూరగాయ మొక్కలు పెట్టుకున్నాను. పైపాటు ఉంది చూడండి, పైపాటు దున్నించేసి జీడి మొక్కలు వేసుకుందామని అలా దున్నించాము. అక్కడ వైట్ కలర్ సిమెంట్ పోల్ ఉంటుంది చూడండి, అక్కడ వరకు మాత్రమే మాది. ఇంకొకటేమో అటు చిన్న సందుల దారి ఉంటుందండి రోడ్డు మీదకి. ఇటు ఒక 20 మొక్కల దాకా తెప్పించాము. ఒక్కొక్క మొక్క వచ్చి 200 రూపాయలు చెప్పారండి. అమ్మో, 200 అని నేను నా వీడియోస్లో నేను మా ఊళ్ళో ఉన్న నర్సరీ వ్లాగ్ చేశాను కదండి, వాళ్ళ ద్వారా వెళ్తే మేము ఆ మొక్కకు వచ్చేసి ఒక 20 రూపాయలు తగ్గారండి. అలా తగ్గిన డబ్బులు ఉంటాయి కదండి, వాటితో మొక్కల్ని ఇంటికి తీసుకొచ్చేసాము. ఇప్పుడు నేను పెట్టుకున్న కూరగాయ మొక్కల్లోకి వెళ్దాం. ఇది కూడా కొత్త నువ్వు టప్పున ఎందుకు డెప్ప పగలగొట్టి లేక బీరకాయలు, బెండకాయలు మాత్రం కాపు బాగున్నాయండి. బెండకాయ కోసేసావా? చివరికి వెళ్దాం. కొండ కాదు అది, స్టూల్ రేపు. ఇదైతే ఇందులోకి వస్తే ఫుల్ హ్యాపీ, నాకైతే ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మట్టితో ఆడేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదండి, చేతికి దొరికిన పిందులన్నీ తుంపేసి కొమ్మలు ఎరగొట్టేస్తాం, అలాంటి పనులు చేస్తాం. రేపొద్దున్న ఇది బీకాలు గడ్డి అదిగా. నేను అనేలోపు ఇది వంకాయలు 2 పిందులు తుంపేసింది. బెండకాయలు ఇవి దొరికాయండి నాకు. జీడి మొక్కలు తెచ్చాను, నెల రోజులైంది కదండి. తర్వాత 15 రోజులకి మళ్ళీ ఈ వీడియో తీశాను నేను. జీడి మొక్కలు తెచ్చిన ఒక వారానికి ఒక 7 మొక్కల దాకా ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయాయండి. ఒక మొక్కకు మాత్రం ఒక బంగాళదుంప అంత సైజు పెద్ద జీడి పండులా వచ్చింది. తడి కూడా ఆరలేదు. దీన్ని మీకు వీడియో చూపిద్దాం అనుకుని నేను తీసుకొచ్చాను అప్పుడే. ఈలోపు ఒక అడిగి తినేసింది. మొన్న ఏలు కోసుకోపోయింది, చెట్టు వచ్చేసింది లేకపోతేనే కొన్నాను. చూస్తున్నావు ఇది, ఇది మొత్తం పెద్ద కాయ చూపించు. ఇట్స్ వెరీ లాంగ్. చూడ్డానికి బెండకాయలు అయితే చాలా పొడవుగా ఉన్నాయండి. నేను అనుకున్నాను ముదిరిపోయిందేమో అనుకుని అలా తుంపి మీకు చూపించాను. పొడవుగా ఉన్న లేత కాయలు, విత్తనం క్వాలిటీ మంచిదేమో అనుకున్నాను నేను. ఒక రోజుడిసి రోజైతే ఒక పావు కేజీకి ఎక్కువ, ఒక్కొక్క రోజైతే అర కేజీ అలా మంచిగానే దొరుకుతున్నాయండి బెండకాయలు. పిల్లేదే టిక్ మనవే వద్దు, ఒకవేళ ముదిరి కొంచెం అలా ఇదిగో కాయ చిన్నది, ఇది పెద్దది అదిగో.
ఒక కాయ. వీడియో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా స్వీట్‌గా కూ కూ అని కోకిల కూస్తుంది కదండీ! అది వినపడతదనమాట. నేను ఎక్కువ శాతం ఇందులోకి 5-6 మధ్యలో వస్తాను. ఈవినింగ్ టైము. ఇలా కోకిల సౌండ్ వింటూ సాయంత్రానికి వాతావరణం కూడా చల్లబడిపోతుంది కదండీ! చక్కగా గాలి తగులుతా ఉంటది. ఆ టైం ఉంటాను ఎక్కువ శాతం. పక్కన గుబురులాగా ఒక 50 అలాగా పామాయిల్ చెట్లు ఉండేవండి. అవి తీసేసాం ఈ మధ్యన. ఒక అడవి తినేసింది అని చెప్పాను కదా! జీడికాయ ఇక్కడ పాడేసిందండి జీడిక్కని. పామాయిల్ మొక్కలు తీసేసిన తర్వాత కొన్ని పాడైపోయిన మొక్కలు ఆ బ్యాగులు ఉంటాయి కదా! అవన్నీ ఒక దగ్గర పెట్టిచ్చేసుకున్నాను నేను. అందులో ఏమైనా వేసుకుందామని. ఇప్పుడైతే ఇంకా బీరకాయ 5-6 టైం మధ్యలో అన్నాను కదా! సాయంత్రం మాటు ఇలా బీరపూతలు పువ్వయితే ఇలా మంచిగా విచ్చుకుని ఉంటాయన్నమాట. మంచి యెల్లో కలర్ అండి. ఇక్కడ వేలాడుతుంది కదా! అదేంటో మీకు అర్థమైందా? నేను బాటిల్‌కి ఇలా లోపల గోని సంచితో ఒక బ్యాగ్‌లా కుట్టి కట్టేసి పైన క్లాత్‌తో ఇలా కట్టానండి. ఎందుకంటే చల్లగా ఉంటాయని వాటరు. విత్తనాల ప్యాకెట్లు తెప్పించినప్పుడు ఈ ఆనప దోస కూడా తెప్పించాను. కానీ పెట్టలేదు. అవి ఇప్పుడు పెట్టుకుంటున్నానండి. ఒక రకం కూరగాయ అయిపోయేసరికి ఇంకొక రకం కూరగాయ కోసేలా పెట్టుకుంటున్నాను. మనం బెండకాయలు తెచ్చుకున్నాం కదా! ఆ బెండకాయల్లో చింత చిగురు వేసి ఇలా ఇగురులా చేసుకున్నామండి. బెండకాయ చింత చిగురు కాంబినేషన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దాంతో పాటు వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. బాయ్.